హాయ్ గైస్, ఐఎమ్ తేజ, యు ఆర్ వాచింగ్ న్యూస్ క్యూబ్. సో వ్యూవర్స్, ఇప్పటి వరకు మనందరికీ తెలుసు సంక్రాంతి, దసరా, దీపావళి ఈ పండుగలు ఎందుకు జరుపుకుంటామో మనందరికీ తెలుసు. మరి ఈరోజు చిల్డ్రన్స్ డే. మరి చిల్డ్రన్స్ డే రోజు అసలు చిల్డ్రన్స్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, మరి పిల్లలకి ఎంతవరకు తెలుసు అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. హాయ్, నీ పేరు? తుల్య జ్యోతి. సో నీకు అసలు చిల్డ్రన్స్ డే ఎందుకు చేసుకుంటారు? చాచా నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టము. అలాగే చాచా నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టము. ఈరోజు చాచా నెహ్రూ గారి బర్త్డే. అలాగే తనకి రోజా పువ్వు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కోర్టు దగ్గర పెట్టుకుంటూ ఉంటారు. 1954లో చాచా నెహ్రూ గారు ఫస్ట్ చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేశారు. ఆయన ఎప్పుడు పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎందుకంటే నేటి బాలని రేపటి పౌరులు అంటారు కదా, అందుకనే. ఎందుకంటే ఎప్పుడు దాన్ని చాచా నెహ్రూ అని పిలుస్తారు. చాచా అంటే తాత, అందుకని ఆయనకి చాచా నెహ్రూ అనే పేరు వచ్చింది. హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ. మరి ఇంకా వేరే వాళ్ళని కూడా అడిగే మాట్లాడదాం. సో నీ పేరు చెప్పమ్మా. నా పేరు నిష్ఠ. ఓకే, నీకు చిల్డ్రన్స్ డే గురించి ఏం తెలుసు? చిల్డ్రన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే చాచా నెహ్రూ బర్త్డే కాబట్టి. చాచా నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం. ఇంకా ఆయన బర్త్డే కూడా, ఆయనకి ఆ పిల్లలంటే ఎంత ఇష్టం అంటే చెప్పలేం మనం. సో ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యి చాలా పనులు చేశారు. ఫస్ట్ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ కోసము ఆయన చాలా థింగ్స్ చేశారు. సో ఈరోజు పిల్లల కోసం ఒక కొత్త ఫ్రీడమ్ వస్తుంది. సో హ్యాపీ చిల్డ్రన్స్ డే. చిల్డ్రన్స్ డే సందర్భంగా మరి చాలామంది చిన్నారులు ఉన్నారు. ఇప్పుడు మనం చూసాము, చాలామంది చిన్నారులు చక్కగా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్, వాళ్ళకి జవహర్ లాల్ నెహ్రూ గురించి ఏం తెలుసు, అసలు చిల్డ్రన్స్ డే ఎందుకు సెలబ్రేషన్ చేశారు, ఎందుకు సెలబ్రేట్ చేస్తారనేది కూడా చెప్పారు. మరి ఇదే టైంలో వాళ్ళు చాలా వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి చెప్తూ మేము చాలా జోక్స్ చెప్తామని చెప్పి వాళ్ళంతా చెప్తున్నారు. సో ఎలాంటి జోక్స్ చెప్తారో మనం చూద్దాం ఒకసారి. నీ పేరు? నా పేరు పర్జన్య. ఏం జోక్ చెప్తావు ఈరోజు? 3 చీమల జోక్ చెప్పబోతున్నాను. ఓ రోజు ఒక ఎర్ర చీమ, నల్ల చీమ, తెల్ల చీమ ఉంటారు. ఎర్ర చీమ తెల్ల చీమ నల్ల చీమని నువ్వు ఎందుకు నల్లగా ఉన్నావని అడుగుతారు. నల్ల చీమ ఏమో నేను సూర్యుడి దగ్గర నించుంటాను కాబట్టి నల్లగా ఉంటానని చెప్తుంది. నల్ల చీమ తెల్ల చీమ ఎర్ర చీమని అడుగుతారు. ఎర్ర చీమ నేను అందరి రక్తం తీసుకుంటానని చెప్తుంది. ఎర్ర చీమ నల్ల చీమ తెల్ల చీమని అడిగితే తెల్ల చీమ నేనేమో ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ రాసుకుంటా అని చెప్తుంది. హ్యాపీ చిల్డ్రన్స్ డే.